హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నావెల్ డాక్యార్డ్ ముంబై వాళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఐటీఐ వాళ్ళకు గాను, అంటే ఐటీఐ ఎవరైతే చదువుంటారో వాళ్ళకు గాను అప్రెంటిస్గా 301 పోస్ట్స్ అయితే రిలీజ్ చేశారనమాట నావల్ డాక్యార్డ్ ముంబై వాళ్ళు. వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఈ రిక్రూట్మెంట్కి ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఇంకా అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి నావెల్ డాక్యార్డ్ ముంబై అనమాట. వీళ్ళు వచ్చేసి 2024కి గాను ఐటీఐ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే నావెల్ డాక్యార్డ్ ముంబై ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకి వాళ్ళ సైట్లో, ఇది అఫిషియల్ సైట్ అనమాట. దీంట్లో అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. టోటల్ వచ్చేసి 301 పోస్టర్స్ అయితే వ్యాకెన్సీస్ ఉన్నాయన్నమాట. టోటల్ 301 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఐటీఐలో ఏమేమి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనేది లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ పోస్ట్స్ అనమాట. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లాటర్, ఫిట్టర్, ఫౌండరీ మ్యాన్, ఇవన్నీ పోస్ట్స్. మెకానిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, ఎంఎంటిఎం, పెయింటర్ అండ్ ప్యాటర్న్ మేకర్, నెక్స్ట్ వచ్చేసి పైప్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, నెక్స్ట్ మెకానిక్, నెక్స్ట్ వచ్చేసి షీట్ మెటల్ వర్కర్, నెక్స్ట్ షిప్ రైట్ వుడ్, నెక్స్ట్ టైలర్, వెల్డియర్, మ్యాసన్, నెక్స్ట్ ఐసిటిఎస్ఎం, నెక్స్ట్ షిప్ రైట్ అనమాట. ఇవన్నీ వచ్చేసి వ్యాకెన్సీస్ ఉన్న పోస్ట్ అనమాట. నెక్స్ట్ ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ పోస్ట్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 40 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే కేటగిరీ వైజ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్ కేటగిరీస్లో ఎంత ఉన్నాయని ప్రతి దాంట్లో ఇచ్చారు. నేను ఇవన్నీ చెప్తే లేట్ అయిపోద్ది, ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే చెప్తాను. ఇవన్నీ ఎలిజిబుల్ పోస్ట్స్ అనమాట. నేను ఆల్రెడీ ఈ పీడిఎఫ్ లింక్ని అయితే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరైతే వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ పోస్ట్స్ అనమాట. దానికి సంబంధించిన రిజర్వేషన్ బేస్ చేసుకొని, కేటగిరీ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఇక్కడైతే మెన్షన్ చేస్తారో అవి ఖచ్చితంగా ఎస్సీ క్యాండిడేట్స్తోనే ఫిల్అప్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళతో అయితే ఫిల్అప్ కావు. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీస్కి ఎన్ని అయితే వ్యాకెన్సీస్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఓబీసీతోనే ఫిల్అప్ చేస్తారు. ఈ విధంగా అయితే ఏ కేటగిరీకి ఎన్ని వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయో ఖచ్చితంగా ఆ కేటగిరీ వాళ్ళతోనే ఫిల్అప్ చేస్తాం అని ఇక్కడైతే కింద రిజర్వేషన్ అయితే మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీ కండిషన్స్, అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ మెయిన్గా 2 థింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే రెండు చదివిన వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి ఐటీఐ ట్రేడ్స్. ఎవరైతే ఐటీఐ ట్రేడ్స్లో కంప్లీట్ చేస్తుంటారో, ట్రేడింగ్లో ఐటీఐ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఆ ఐటీఐలో కూడా చూడండి ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ, ఈ రెండిట్లో అయితే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అనమాట ఈ రిక్రూట్మెంట్కి. నెక్స్ట్ ఫర్ నాన్ ఐటీఐ ట్రేడ్స్ అయితే ఇది నాన్ ఐటీఐ ట్రేడ్స్లో మళ్ళీ 2 పోస్ట్స్ ఉన్నాయి. రిగ్గర్, నెక్స్ట్ వచ్చేసి ఫార్గర్ హీట్ థియేటర్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ రిగ్గర్కి వచ్చేసి మనం 8th స్టాండర్డ్ చదివింటే చాలు అనమాట, 8th క్లాస్ చదివింటే చాలు. నెక్స్ట్ ఫార్గర్ హీట్ థియేటర్కి వచ్చేసి మనం అయితే 10th క్లాస్ కంప్లీట్ చేస్తుండాలన్నమాట. ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ చూసినట్లయితే 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ దానికి వచ్చేసి మినిమం 14 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. మినిమం 14 ఇయర్స్ ఫర్ హజార్డియస్ ఆక్యుపేషన్స్. ఓకే, ఫర్ నాన్ హజార్డియస్ ట్రేడ్స్కి అయితే ఖచ్చితంగా 14 సంవత్సరాలు మినిమం ఉండాలి. ఫర్ హజార్డియస్ ట్రేడ్స్కి అయితే 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి అనమాట. అంటే సింపుల్గా చెప్పుకోమంటే ఇక్కడ పైన ఇచ్చారు కదా, 8th క్లాసు 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా 14 ఇయర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా 18 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట ఏజ్ లిమిట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీవియస్ ట్రైనింగ్, దీని గురించి చూద్దాం. చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అండర్గోన్ ఆర్ కరెంట్లీ అండర్గోయింగ్ అప్రెంటిస్షిప్ అండర్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. అంటే ఈ పోస్ట్ దేనికి రిలీజ్ చేశారంటే నావల్ డాక్యార్డ్ వాళ్ళు అప్రెంటిస్ని రిక్రూట్ చేసుకోను అనమాట. అప్రెంటిస్ని రిక్రూట్ చేసుకోవడానికి ఇదైతే రిలీజ్ చేశారు. మీరు ఆల్రెడీ వేరే కంపెనీలో కానీ అప్రెంటిస్షిప్ చేస్తుంటే దీనికైతే ఎలిజిబుల్ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్
స్టైఫండ్. ఈ స్టైఫండ్ గురించి ఆల్రెడీ వీరు వేరే దగ్గర మెన్షన్ చేశారు, దాని గురించి నేను ఫర్దర్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా సెలెక్ట్ చేస్తారు అని చూసినట్లయితే ఫస్ట్ మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్ రైజ్ చేయాలన్నమాట. ఆన్లైన్లో అప్లికేషన్ రైజ్ చేసిన తర్వాత మనకి ప్రిలిమినరీ మెరిట్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ ఎవరెవరు అప్లై చేస్తారు, ఐటీఐ ట్రేడ్స్ వాళ్ళు, నెక్స్ట్ నాన్ ఐటీఐ వాళ్ళు, అంటే లైక్ 10th క్లాస్ 8th క్లాస్ చదివిన వాళ్ళు కదా. వీళ్ళని ఎలా రిక్రూట్ చేస్తారంటే ఫస్ట్ ప్రిలిమినరీ మెరిట్ టెస్ట్కి గాను ఫస్ట్ ఎలా చేసుకుంటారంటే వాళ్ళకి ఐటీఐలో ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఓకేనా, ఐటీఐ పర్సంటేజ్ బేస్ చేసుకొని తీసుకుంటారు అనమాట. ఫస్ట్ ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్లో వచ్చేసి ఐటీఐలో మీ పాస్ పర్సంటేజ్ బేస్ చేసుకొని వాళ్ళైతే షార్ట్ లిస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ 10th క్లాస్లో ఉంది కదా, 10th క్లాస్లో కూడా మీ మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. 8th క్లాస్లో కూడా మీ మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ అనమాట. వన్స్ మనం ఐటీఐలో మన మార్క్స్ షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉంటుందో ఇవన్నీ మనకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన మెయిల్కి అయితే డైరెక్ట్గా పంపిస్తారనమాట. ఈ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఈ రిటర్న్ ఎగ్జామ్లో 1:20 ఈ రేషియోలో అయితే సెలెక్ట్ చేస్తారు. 1:20 అంటే ఎగ్జాంపుల్ చేసినట్లయితే ప్రతి ఒక 200 మందిలో ఒక 10 మందిని అయితే తీసుకుంటారనమాట. అర్థమవుతుందా? ఆ విధంగా అయితే ఈ రిటర్న్ ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ చేస్తారు. వన్స్ ఈ రిటర్న్ ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఈ రిటర్న్ ఎగ్జాము ఏ మోడ్లో ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ కాదు, ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్. అంటే మనం బబ్బులు చుడతాం కదా, ఓఎంఆర్ ఎగ్జామ్స్ చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇలాగా జరుగుతాయి. ఇది ఒక ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్. దీంట్లో చూసినట్లయితే క్వశ్చన్స్ జనరల్ సైన్స్కి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి 35, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమి లేదు, 2 hours అయితే టైం ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి బై లాంగ్వేజ్లో ఉంటుంది. బైలింగ్వల్ అంటే 2 లాంగ్వేజ్లో ఉంటుంది, హిందీ ఇంగ్లీష్. ఈ రెండిట్లో అయితే క్వశ్చన్ పేపర్ అవైలబిలిటీలో అయితే మనకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ది సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ముంబై ఓన్లీ. అంటే ఇది ముంబై కంపెనీ అనమాట. అంటే ఈ నావల్ డాక్యార్డ్ ముంబై అయితే మనల్ని రిక్రూట్ చేస్తుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ముంబైయే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మే జూన్లో అయితే ఎగ్జామ్ జరగవచ్చు. కరెక్ట్ డేటింగ్గా మెన్షన్ చేయలేదు, ఫర్దర్ మెన్షన్ చేస్తారు. మేలో కానీ జూన్లో కానీ ఎగ్జామ్ అయితే జరగవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కూడా మనకి వాళ్ళు డైరెక్ట్గా మెయిల్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు మనకి ఈ డాక్యుమెంట్స్ కూడా తెచ్చుకోవాలన్నమాట. ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే ఎత్తుకోవాలి, ఐటీఐ మార్క్ లిస్ట్ అయితే ఎత్తుకోవాలి, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అయితే ఎత్తుకోపోవాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించిన ప్రూఫ్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా అయితే ఎత్తుకురావచ్చు అనమాట. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఓరల్ టెస్ట్ ఉంటుంది అనమాట. మీకు ఒక టాపిక్ ఇచ్చేసి దాన్ని ఓరల్గా మాట్లాడమంటారు. ఇది కూడా ఒక రకమైన స్క్రీనింగ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఏంటంటే మనం మెడికల్గా ఫిట్గా ఉన్నామా లేదా అనేది అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ట్రైనింగ్ వచ్చేసి జూలైలో కానీ ఆగస్టులో కానీ స్టార్ట్ అవ్వచ్చు. వీళ్ళు ఇంకా పర్టికులర్ డేట్ మెన్షన్ చేయలేదు. జూలైలో అయినా ఆగస్టులో అయినా ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీకు ఇంకేమన్నా దీంట్లో డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీరేమన్నా అడగాలంటే న్యూ జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానివ్వచ్చు, ఇంకేమన్నా కానివ్వచ్చు, నా డిస్క్రిప్షన్లో నా మెయిల్, టెలిగ్రామ్ ఛానల్ 2 ఇస్తాను. నాకు డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వ కూడా మీ క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.